అండి, నమస్తే. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? నేనైతే మాత్రం ఫుల్ ఫైర్ మీద ఉన్నారండి అండ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే సోషల్ మీడియాలోకి వచ్చినాక పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది. కానీ మనం అర్థం చేసిన విధానంలోనూ మనం ప్రవర్తించే బిహేవియర్లోనూ ఉంటుంది. సో నా వరకు అయితే కనుక ఎక్కడో ఒక 2%, 3% తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఎక్కడో ఒకడు కామెంట్ పెడతారు. కానీ ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే నా ఇన్స్టా లాగిన్స్ అవుతున్నారు, ఈమెయిల్ ఐడీస్ లాగిన్ అవుతున్నారు, గూగుల్ లాగిన్ అవుతున్నారు. ఎవరో అర్థం కావట్లా, హ్యాక్ చేశారా అర్థం కావట్లా. ప్రతిరోజు లాగిన్ అవుతున్నారు, లాగౌట్ అవుతున్నారు, లాగిన్ అవుతున్నారు, లాగౌట్ అవుతున్నారు. ఇక్కడ స్క్రీన్ షాట్స్ పెడుతున్నాను చూడండి, నేను తీసుకొని సేవ్ చేసుకున్నాను. బాబు బద్దాలు, బాబు బంగారాలు, మీకు ఎందుకురా, మీ పనులు మీరు చేసుకొని మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండి చావచ్చు కదరా, ఎందుకురా నా జోలు వస్తున్నారు? నేనేదో ఖాళీగా ఉండి ఏమా వంట చేసుకుంటూ యూట్యూబ్లు చేసుకుంటూ నా బతుకు నేను బతుకుతూ నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాను మీకు తెలుసా అంటారా? ఎంత స్ట్రగుల్ ఫేస్ అవుతున్నాను తెలుసా అంటారా? ఒక లేడీ బయట సింగిల్ గా బ్రతకాలి అంటే ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు రా. అవన్నీ నిలదొక్కుని నాకంటూ ఒక పేరుని తెచ్చుకున్నాను రా నేను. అవన్నీ ఓరవలేక ఒక 70% నాకు కన్ఫర్మ్ ఉందిరా మీరని. కానీ 30% రేపు సైబర్ స్టేషన్కి వెళ్ళినాక నాకు కనుక కన్ఫర్మ్ అవ్వాలి మీరని. మీరు ఎక్కడున్నా నా డాషర్లారా వచ్చి చొక్కా పట్టుకొని చెప్పు తీసుకొని కొట్టకపోతే నేను కనుక పార్వతిని కాదురా. నేను మీ జోలు వస్తున్నానా? నా స్నాతం మీకేం పనిరా? సిగ్గు లేదా? ఇప్పటికి కూడా సిగ్గు రాదా? మీ బతుకులు ఇంకా మారవా? ఇంతేనా? నేనన్నా మీ జోలు వస్తున్నానా? అసలు మిమ్మల్ని పట్టించుకుంటున్నానా? మీరెందరూ నా వెనకాలే ఉండి నా మీడియా అయిపోయింది, బూతులు వస్తాయి నోటంబటి. కాదమ్మా, అసలుకి చెప్పాలంటే నాకు ఎంత కోపంగా ఉందంటే నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా క్రిస్మస్ కి, సంక్రాంతికి మనకు ఫుల్ బిజీ, ఫుల్ ఆర్డర్స్. వర్కర్స్ కోసం ఎదుగుతా. నేను ఎంత బిజీగా ఉన్నానో, ఎంత జెన్యున్ క్వాలిటీ అందిస్తాను మీ అందరికి తెలుసు. చూడండి, కజ్జికాయలకి 6 కేజీల కజ్జికాయలు వచ్చి గోధుమ పిండి కలిపి పెట్టాను, శనగపప్పు పొడి అండ్ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. సో ఈ టైంలో నాకు ఒక మైండ్ ఖరాబ్ అయ్యి ఇప్పుడే సైబర్ కంప్లైంట్కి వెళ్దాం అనుకున్నా. బట్ ఇవాళ లేదు అండ్ నాకు ఆర్డర్స్ నైట్ అవుట్ చేయాలి. నైట్ ఫుల్ వర్కౌట్ ఉంది. ఇప్పుడు టైం ఎంత అయింది అమ్ములు? 7:10 అయింది. ఇంకా నాకు నైట్ 12 అవుతుందో మనకు తెలియదు. ఇన్ని బాధలు పడుతూ నేను ఇంత లైఫ్ ని ఫేస్ అవుతూ నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంటే నువ్వు స్ప్రెడ్ చేసే ఇవన్నీ తెలుసు, నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు, అన్ని తెలిసినా కూడా మూసుకొని ఎందుకు కూర్చున్నాను తెలుసా? ఒక టైం అనేది వస్తుంది, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. వన్ ఫైన్ డే ఎవడు ఎలాంటి వాడో కర్మలు అనేవి ఖచ్చితంగా వదిలించుకోవాలి. పైన భగవంతుడు అనేవాడు చూస్తాడు. వాడు కుక్కలో పుట్టాడు అందుకని ఆ మాట. కాదమ్మా, పైన భగవంతుడు చూస్తాడు. ఖచ్చితంగా ఎవరి కర్మకి ఎవరి బాధ్యులో దేవుడు నిరూపిస్తాడు. అసలు ఆడదాని ఉసురు ఎందుకు పోసుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. ఫస్ట్ అది వదిలేస్తే నా ఇన్స్టాలో నీకేం పని? నన్ను ఎందుకు హ్యాక్ చేస్తున్నావు? నేనేం చేశాను నిన్ను? నా అవి పెట్టుకొని ఏం పీకుతావు? ఏమైనా పీకగలవా? నువ్వేమైనా చేయగలవా? రేపు సైబర్ కంప్లైంట్ ఇచ్చినాక నాకు మీరని తెలిస్తే ఖచ్చితంగా ఎటు నేను రోడ్డు మీద వచ్చేసాను. ఎటు నేను నాకంటూ ఒకటి ఉంది. సో నీ తరఫున ఎంతమంది వస్తారో, నా తరఫున ఎంతమంది వస్తారో నేనేంటో నీకు ప్రూవ్ చేస్తా. అసలు నీకెందుకు ఇవన్నీ? ఎవరైతే అనుకుంటానో వాళ్ళు కనుక అవ్వాలండి. నిజం చెప్తాను, మీ అందరి ముందు కూడా వాడిని ప్రెజెంట్ చేస్తాను, మీ అందరి ముందు కూడా అతన్ని తెస్తాను, మీ అందరూ చూపిస్తాను నేను ఎంత బాధపడుతున్నాను, ఎవరి వల్ల ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాను. పైకి ఎన్ని ఉన్నా కూడా పైకి ఒక నవ్వు అనేది మా తాతగారు చిన్నప్పటి నుంచి నేర్పించారు నాకు. ఎన్ని ఉన్నా లోపల పెట్టుకో, పైకి మాత్రం నవ్వుతూ ఉండు అని. అదే నేను నా పిల్లలకు నేర్పించాను. బట్ బై గాడ్స్ గ్రేస్ ఏం జరగాలో అది జరుగుతుంది. అది నాకు తెలియదు, ఎందుకు జరుగుతుంది అనేది కూడా నాకు తెలియదు. కానీ చేసిన ప్రతి ఒక్క దానికి అనుభవించక తప్పదు. ఇది మాత్రం వాస్తవం. ఎవరైనా సరే వదిలిపెట్టను, ఎవరైనా సరే వదిలిపెట్టను. నాకు ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తాయి, నేను ఆ కాల్స్కే రెస్పాండ్ అవ్వలేదు. ఆఫ్టర్ ఆల్ మీరంతా మీ బతుకులు ఎంత? మీరు ఎందుకన్నా నా దాంట్లోకి వచ్చి లాగిన్లు అయ్యి చూసుకొని ఏం పీకుతారా? డేటా ఒక్క పెద్ద క్రైమ్ తెలుసా ఇది మీకు? ఒక్కడ ఫోన్ హ్యాక్ చేయడం పెద్ద క్రైమ్. రేపొద్దున వెళ్ళి మిమ్మల్ని చూడండి ఏం చేస్తానో. నేను ఇంతగా ఎప్పుడు ఫైర్ అవ్వలేదు. నా దాంట్లోకి వచ్చి నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం మీకేంటో ఇవన్నీ కూడా నేను మీకు ఫుల్ డీటెయిల్ చెప్తాను. ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్స్, స్క్రీన్ రికార్డింగ్స్ మొత్తం స్క్రోల్ చేస్తూనే ఉంటాను. చూడండి, అంటే ఇంతగా ఎందుకు ఫైర్ అవుతున్నారు మేడం అని మీరు అడగొచ్చు. నా బాధ ఎలాంటిదంటే నిజం చెప్తున్నానండి. ఫస్ట్ తారీఖు వస్తే రెంట్లు, కరెంట్ బిల్లు, కేబుల్ బిల్లు, సరుకులు, కూరగాయలు, పెట్రోల్, పిల్లల ఖర్చు, పాప కాలేజ్ ఫీజు, పాప ఖర్చు, ఇవన్నీ చూసుకోవాలి. ఒక ఇంట్లో ఉండే ఆడదాన్ని బయట రణగా వచ్చేస్తే ఎలా బ్రతకగలదు? అవన్నీ మీకు తెలుసా?
ఒక బయట సింగిల్ గా ఉన్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వాలి, ఎన్ని అవమానాలు తట్టుకోవాలి, ఎన్ని అనుమానాలు పడాలి మీకు తెలుసా? ఇవన్నీ పోగొట్టుకొని దేవుడు ఒక ఆధారంగా నాకు ఇల్లు హరివిల్లు ఫుడ్స్ ఇస్తే అవి మనకి చక్కగా నడుస్తున్నాయండి. ఏ రోజు కూడా ఖాళీ లేకుండా నేను ఉన్నాను. అంటే ఏంటి, మన దగ్గర జెన్యూనిటీ ఉంది, క్వాలిటీ ఉంది కాబట్టి ప్రీ ఆర్డర్స్ వస్తున్నాయి. ఈ క్రిస్మస్ కి సంక్రాంతి వరకు నాకు 17th వరకు ఖాళీ లేదండి. అలాంటి టైం నన్ను డిస్టర్బ్ చేశాడండి. అసలు ఎంత కోపం వస్తుందంటే నిజంగా ముందు అనకూడదు, అంటే తప్పు, ఇది కరెక్టే కాదనడం లేదు, కానీ అసలు అంత కోపం వస్తుందండి. నేను ఏం చేయలేదు, నేను నా బతుకేది నేను బతుకుతున్నా. కనీసం టాబ్లెట్లు వేసుకోవడానికి, నా హాస్పిటల్ చెక్ చేసుకోవడం టైం లేదు. ఇంట్లో వండుకుంటున్నామో వండుకోవడం లేదో మీకు తెలీదు. ఏదో ఎప్పుడో వండిన వంటలనే పెట్టుకుంటున్నా. దాని 250 GB మెమరీ ఉందండి, ఎప్పుడెప్పుడు వీడియోస్ కూడా ఉన్నాయి. కానీ షేర్ ఏం చేసుకుంటాను మీతో నేను, ఎందుకంటే టైం ఉండట్లా, ఏదో ఖాళీ ఉన్నప్పుడు యూట్యూబ్ చూసుకుంటున్నా. ఈ యూట్యూబ్ వల్ల నాకు ఎంత మేలు జరిగిందంటే, నన్ను ఎంతమంది ఆదరిస్తున్నారంటే, నన్ను ఎంతమంది అర్థం చేసుకుంటున్నారంటే, నాకంటూ ఒక వాల్యూనిచ్చి ఇల్లు హరివిల్లు అంటే ఒక పార్వతి అని, పార్వతికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉందని, అండ్ పార్వతికి ఒక నేమ్ ఉంది. పార్వతి అంటే వాట్ ఈస్ పార్వతి అంటే ఇల్లు హరివిల్లు యూట్యూబ్ ఛానల్ అని ఒక పేరుని తెచ్చిపెట్టారండి. మీకు అందరికి నిజంగా శతకోటి దండాలండి. కానీ ఇలాంటి రోగ్స్ని, ఇలాంటి వేస్ట్ ఫెలోస్ని, ఇలాంటి చెత్త విధవల్ని మాత్రం ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. వాళ్ళని కనుక నేను కనిపెట్టాక ప్లీజ్ మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. రేపొద్దున సైబర్ కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళెవరో మీకు చూపిస్తానండి. ఖచ్చితంగా మీరు మాత్రం నాకు సపోర్ట్ ఇస్తారని నమ్మకంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయితే కనుక మీరు భయపడకుండా సోషల్ మీడియాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎవరైనా సరే మన ఫోన్ హ్యాక్ చేసినా, మన ఇన్స్టా, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు ఎవరైనా తీసుకున్నా సరే ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ అనమాట. ఇది ఖచ్చితంగా సైబర్ కంప్లైంట్ ఇవ్వండి. 1930 కాల్ చేస్తే వాళ్ళు మొత్తం మీకు క్లియర్ గా చెప్తారు. మీరు కంప్లైంట్ రేస్ చేస్తే కనుక సూపర్ గా ఉంటుంది వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది. ఆడవాళ్ళంటే ఒక సతీ సావిత్రియోనో, శివంగినో, ఆ రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయే కాదు, మహాకాళిగా కూడా మారే అవకాశం ఉందండి. ఏ చేతితో అన్నం పెడుతుందో ఆ చేత్తోనే కంఠం తెగలుగుతుంది అనమాట. సో అలాంటి ఆడవాళ్ళని మహాకాళిగా మార్చే అవకాశం మీరు తేకండి దయచేసి. ఆది అష్టభుజాలు పెట్టుకొని ఆది పరాశక్తిగా ఉన్న ఆడవాళ్ళకి పూజ చేస్తున్నారు కదా, సో కొంచెం కృతజ్ఞత చూపించండి. ఆ అమ్మవారు అస్సలు ఊరుకోదు, సర్వనాశనం అయిపోవడానికి ఇది పునాది అంతే. ఆడవాళ్ళు ఉసురు ఎవరైతే పోసుకుంటున్నారో, ఆడవాళ్ళని ఎవరైతే అనుకుంటున్నారో, నన్ననే కాదండి, ఏ ఆడవాళ్ళని తప్పు పట్టారు అంటే ఏ ప్రొఫెషన్లో ఉన్నా వాళ్ళు, అది ఏ ప్రొఫెషన్ అయినా సరే, మీకు తెలుసా వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారో, ఆ టైంలో ఎలాంటి పనులు చేస్తున్నారో తెలియకుండా జడ్జిమెంట్ ఇవ్వడం, నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా అని చేసే వాళ్ళకన్నా అనుకునే వాళ్ళకి పాపాలు ఎక్కువ. అది మీకు తెలుసా అండి? ముందు మీ పనులు మీరు చేసుకోండి. ముందు మీ ఇల్లు మీరు క్లీన్ చేసుకోండి, మీ ఒంటిని మీరు శుభ్రం చేసుకోండి. పక్కన వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ అనుకునే కన్నా ముందు మీ కొంపను మీరు ఊడ్చుకొని, మీ కొంపను మీరు తుడుచుకొని, మీ మొగుళ్ళని మీరు చూసుకొని, మీ పిల్లల్ని మీరు చూసుకొని సరిగ్గా ఆడవండి. ఎటు మా జీవితాలు సర్వనాశనం అయిపోయాయి కదా, మేము దానికి ఏడుస్తున్నాం, దానికి ఎందుకు మీ యొక్క సపోర్ట్ ఇస్తున్నారు? సో ఎవరైతే గనక నా జీవితాన్ని నాశనం చేయడానికి ఎవరైతే ముందున్నారో ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ని నేను మాత్రం వదిలేపెట్టను. నేనెటు రోడ్డు మీద పడిపోయాను, వాళ్ళను కూడా రోడ్డు మీదకి ఈడుస్తాను. దానికి మీరందరూ సపోర్ట్ ఇస్తారని నమ్మకంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. సో నచ్చిందా లైక్ చేయండి, మీ యొక్క సజెషన్స్ని నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి, ఓకేనా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి. బాయ్ అండి.